Good morning students. Welcome to Happy Maths. My name is Kiran Kumar. నిన్నటి క్లాస్లో మనం 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.4లో 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుందాం. ఈరోజు ఎక్సర్సైజ్ 2.4లో 5th క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా మన క్లాసులన్నీ వినవచ్చు. స్టూడెంట్స్, క్లాస్లోకి వెళ్ళిపోదాం. 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.4లో 5th క్వశ్చన్. ఇఫ్ both x minus 2 and x minus half are factors of px square plus 5x plus r, show that p is equal to r. దీని మీనింగ్ ఏంటి? ఇచ్చినటువంటి పాలినామియల్కి x minus 2 అనేది ఒక ఫ్యాక్టర్ అంట, x minus half అనేది ఒక ఫ్యాక్టర్ అంట, అంటే రెండు ఫ్యాక్టర్స్ ఏనంట. అయితే p is equal to r అని చూపించాలి. చూపిద్దాం. ఇచ్చినటువంటి పాలినామియల్ని f of x అనుకుందాం. Let f of x is equal to px square plus 5x plus r. ఇచ్చినటువంటి పాలినామియల్ని f of x అనుకుందాం. మరి x minus 2 అనేది ఒక ఫ్యాక్టర్ అన్నారు కదా, అదే రాసుకుందాం. Given that x minus 2 is a factor, then x minus 2 is equal to 0. That means x is equal to 2. x minus 2 అనేది ఒక ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి x minus 2 is equal to 0. minus 2 అవతల ఉంది, is equal to అవతలకి వెళ్తే plus 2 అవుతుంది. కాబట్టి x is equal to 2. By the remainder theorem, remainder is equal to f of x. By the remainder theorem, remainder is equal to f of x. That means f of 2. రిమైండర్ f of x కదా, మరి x ప్లస్ 2 ఉంది కదా, కాబట్టి f of 2. మరి ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి రిమైండర్ 0 అవ్వాలి. కాబట్టి f of 2 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఏ ఫ్యాక్టర్. దెన్ f of 2 ఈజ్ ఈక్వల్ టు 0. స్టూడెంట్స్ గమనించారా? మరి మనకి రిమైండర్ థియరం ప్రకారం రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు f of 2. ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి రిమైండర్ 0 కావాలి. కాబట్టి f of 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. x ఉన్న ప్రతి చోట కూడా 2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. p ఇంటూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ r. చూసారా? f of 2 అంటే x ఉన్న ప్రతి చోట కూడా 2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. p ఇంటూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0. ఇది f of 2 ఈజ్ ఈక్వల్ టు 0. f of 2 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేద్దాం. p ఇంటూ 2 హోల్ స్క్వేర్ 2 ఇంటూ 2 2 2s are 4 ప్లస్ 5 2s are 10 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0. p ఇంటూ 4 4p plus 10 plus r is equal to 0. plus 10 అవతల ఉంది, is equal to అవతలకి వెళ్తే minus 10. 4p plus r is equal to minus 10. స్టూడెంట్స్ గమనించారా? plus 10 అవతల ఉంది, is equal to అవతలకి వెళ్తే minus 10 అవుతుంది. కాబట్టి 4p plus r is equal to minus 10. This is first equation. ఇచ్చినటువంటి పాలినామియల్కి x మైనస్ 2 ఫ్యాక్టర్ అనుకుంటే కనుక ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. అదేవిధంగా ఇచ్చినటువంటి పాలినామియల్కి x మైనస్ హాఫ్ అన్నది కూడా ఫ్యాక్టర్ అన్నారు కదా, దాని సంగతి చూద్దాం. కాబట్టి x మైనస్ హాఫ్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్, అదే రాసుకుందాం. x మైనస్ హాఫ్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. x మైనస్ హాఫ్ కూడా ఒక ఫ్యాక్టర్ అన్నారు. కాబట్టి
x minus half is equal to 0. That means x is equal to plus half. ఇది ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి x minus half is equal to 0. ఈజ్ ఈక్వల్ టు అవతల మైనస్ హాఫ్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? ప్లస్ హాఫ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల ఏమో మైనస్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ అయింది. x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్. బై ది రిమైండర్ థియరం, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు f of x. దట్ మీన్స్ f of half. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు f of half. మరి ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి రిమైండర్ 0 కావాలి. అదే రాసుకుందాం. సిన్స్ x minus half is a factor, then f of half is equal to 0. చూసారా స్టూడెంట్స్? రిమైండర్ థియరం ప్రకారం రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు f of half. మరి ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. కాబట్టి f of half ఈజ్ ఈక్వల్ టు 0. దీని సంగతి చూద్దాం. f of half అంటే x ఉన్న ప్రతి చోట కూడా 1/2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. p ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1/2 ప్లస్ r రాసుకుందామా? f of half p ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1/2 ప్లస్ r. f of 2 f of half స్థానంలో ఇది వేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తాం. p ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/2ని 2 టైమ్స్ చేసుకోవాలి. మల్టిప్లై చేసేటప్పుడు పైని మల్టిప్లై అవుతాయి, కింద మల్టిప్లై అవుతాయి. 1 ఇంటూ 1 1 బై 2 ఇంటూ 2 2 2s are 4. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ 5 మీన్స్ 5/1. మల్టిప్లై చేద్దాం. 5 ఇంటూ 1 5 బై 1 ఇంటూ 2 2 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0. మామూలే ఇచ్చినట్టుగా రాసుకుందాం. దీని సంగతి చూద్దాం. p మీన్స్ p/1. డినామినేటర్లు ఏం లేకపోతే కనుక బై 1 వేసుకోవడమే. మల్టిప్లై చేద్దాం. p ఇంటూ 1 p బై 1 ఇంటూ 4 4 ప్లస్ 5/2 మామూలే ప్లస్ r అంటే డినామినేటర్లు ఏం లేదు కాబట్టి బై 1 ఈజ్ ఈక్వల్ టు 0. గుర్తుంచుకోండి, డినామినేటర్లు ఏమి లేకపోతే కనుక బై 1 వేసుకోవడమే, దాని విలువ ఏం మారదు. ఈ 3 ఫ్రాక్షన్స్. మరి ఫ్రాక్షన్స్కి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 4కి 2కి 1కి 4 2 1. డినామినేటర్స్కి ఎల్సిఎం చూద్దాం. మరి ఆ 3 నెంబర్స్లో కనీసం 2 నెంబర్స్లో ఒక టేబుల్ పోవాలి. మరి 4లోను 2లోను కామన్గా 2 టేబుల్ పోతుందిగా. 2 టేబుల్ 2 2s are 4 2 1s are 2. దీంట్లో లేదు కాబట్టి 1. ఇంకేమి లేవు. మిగిలిన ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ చివరి అన్ని మల్టిప్లై చేద్దాం. 2 2s are 4 4 1s are 4 4 1s are 4. ఎల్సిఎం ఎంత వచ్చింది? 4 వచ్చింది. లాంగ్ డివైడెడ్ బై వేసుకుందాం. ఈ 4ని కరెక్ట్గా సెంటర్లో వేసుకుందాం. ఎడిషన్ చూద్దాం. 4 4లో 4 1s are 4 1 టైం పోయింది. 1 ఇంటూ p 1 pr p ప్లస్ 2 టేబుల్ 4లో 2 2s are 4 2 టైమ్స్. ఈ 2ని పై దాంతో 2 5s are 10 ప్లస్ 1 టేబుల్ 4లో 4 టైమ్స్. ఈ 4ని పై దాంతో 4 ఇంటూ r 4r ఈజ్ ఈక్వల్ టు 0. 4ని తీసేద్దాం. ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిద్దాం. 4 ఏం చేస్తుంది? ఇక్కడ డివిజన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి p ప్లస్ 10 ప్లస్ 4r ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 4. చూసారా స్టూడెంట్స్? 4 ఇక్కడ డినామినేటర్లో ఉంది, డివిజన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళేసరికి మల్టిప్లై చేసింది. p ప్లస్ 10 ప్లస్ 4r ఈజ్ ఈక్వల్ టు 4 zeros are 0. నెక్స్ట్ ప్లస్ 10 అవతల పంపిద్దాం. ఏమవుతుంది? -10 అవుతుంది. p ప్లస్ 4r ఈజ్ ఈక్వల్ టు -10.
ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. స్టూడెంట్స్ గమనించారా? ఫస్ట్ది ఫ్యాక్టర్ అనుకుంటే కనుక ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ది ఫ్యాక్టర్ అనుకుంటే కనుక సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఆర్హెచ్ఎస్ చూసుకోండి, ఇక్కడ -10 వచ్చింది, ఇక్కడ ఆర్హెచ్ఎస్ -10 వచ్చింది. అంటే ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎల్హెచ్ఎస్ని ఈక్వల్ చేసుకుందాం. గమనించారా? ఇక్కడ ఆర్హెచ్ఎస్ -10 ఉంది, ఇక్కడ కూడా ఆర్హెచ్ఎస్ -10 ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ని ఈక్వల్ చేసుకుందాం. అదే రాద్దాం. ఫ్రమ్ 1 and 2 RHS are equal. Therefore, we have to equal LHS also. RHS ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి LHS ను కూడా ఈక్వల్ చేసుకుందాం. అంటే LHS అంటే దీంట్లో LHS, దాంట్లో LHS. 4p plus r is equal to p plus 4r. గమనించారా? దీంట్లో LHS, దాంట్లో LHS ఈక్వల్ చేసుకుందాం. ఎందుకు ఈక్వల్ చేసుకుందాం? RHS ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. సరే, ఇక్కడ ఏం చేద్దాం? పీనేమో యువతల వైపు తీసుకొద్దాం, ఇటు ఉన్నటువంటి ఆర్ని అటువైపు తీసుకెళ్దాం. రెండు పనులు ఒకేసారి చేస్తున్నాను, గమనించండి. ఒకదాన్నేమో ఇటు తీసుకొస్తున్నా, ఒకదాన్నేమో అటు తీసుకెళ్తున్నా. చూడండి, ఈ ప్లస్ ఆర్ని అవతల తీసుకెళ్తున్నా, ఈ ప్లస్ పిని యువతలు తీసుకొస్తున్నా. ప్లస్ పి యువతలకు వస్తే మైనస్ పి అవుతుంది, ప్లస్ ఆర్ అవతలకి వెళ్తే మైనస్ ఆర్ అవుతుంది. రెండు ఒకేసారి చేస్తున్నాను, గమనించండి. 4p, ఈ ఆర్ సంగతి తర్వాత చూద్దాం. ఈ ప్లస్ పి యువతలు తీసుకొస్తే మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 4r. ఈ ప్లస్ ఆర్ అవతలకి వెళ్ళిపోతే మైనస్ ఆర్. గమనించారా? 4p మైనస్ పి, 4pలో నుంచి 1p తీసేస్తే 3p ఈజ్ ఈక్వల్ టు 4r మైనస్ ఆర్. 4rలో నుంచి 1r తీసేస్తే 3r. దీంట్లో ఉన్న 3, దీంట్లో ఉన్న 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? p ఈజ్ ఈక్వల్ టు r. స్టూడెంట్స్ గమనించారా? మనం నేను చూపించమన్నారు, p ఈజ్ ఈక్వల్ టు r అని చూపించమన్నారు. మనం p ఈజ్ ఈక్వల్ టు r అని చూపించాం కదా. ఎంతటితో మనకి 5th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇఫ్ x square minus 1 is a factor of ax power 4 plus bx cube plus cx square plus dx plus e, show that a plus c plus e is equal to b plus d is equal to 0. మీనింగ్ ఏంటి? ఇచ్చినటువంటి పాలినామియల్ కి x స్క్వేర్ మైనస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ అంట. అయితే a plus c plus e is equal to b plus d is equal to 0 అని చూపించాలి. కాబట్టి మనం ఏం చేద్దాం? ఎస్, ఇచ్చినటువంటి పాలినామియల్ని f of x అనుకుందాం. లెట్ f of x is equal to ax power 4 plus bx cube plus cx square plus dx plus e. ఇచ్చినటువంటి పాలినామియల్ని f of x అనుకుందాం. నెక్స్ట్ ఇంకా ఏమన్నారు? గివెన్ దట్ x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. అదే రాసుకుందాం. x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. మరి కాబట్టి మనం రోజు చేస్తూనే ఉన్నాం కదా. x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ x స్క్వేర్ మైనస్ 1 ఇది ఎట్లా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో లేదు. చూడండి, x స్క్వేర్ని x హోల్ స్క్వేర్ రాయొచ్చా? దాని విలువ ఏం మారదు. మైనస్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ రాయొచ్చా?
1ని 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు, 1 హోల్ క్యూబ్ రాయొచ్చు, 1 హోల్ పవర్ 4 రాయొచ్చు, ఎన్నైనా రాయొచ్చు, దాని విలువ మారదు. కాబట్టి ఎక్స్ స్క్వేర్నేమో ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసాం, 1 ఏమో 1 హోల్ స్క్వేర్ అని రాసాం, విలువ ఏం మారదు కదా, ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇలా చూడగానే మీకు ఏ ఫార్ములా గుర్తొస్తుంది? ఎస్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అదే రాసుకుందాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, గుర్తొచ్చిందా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఫార్ములా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఏ అంటే ఎక్స్, బి అంటే 1. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు 0. మరి దీని అర్థం ఇది 0 కావాలి లేదా ఇది 0 కావాలి. అదే రాసుకున్నాం. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 1 0 అంటే ప్లస్ 1 అవతలకి వెళ్తే -1. ఎక్స్ మైనస్ 1 0 అనుకున్నాం అనుకోండి, -1 అవతలకి వెళ్తే +1. అర్థమైందా? +1 అవతలకి వెళ్తే -1, -1 అవతలకి వెళ్తే +1. మరి రెండు ఫ్యాక్టర్స్ అన్నారంట. మరి ఫ్యాక్టర్స్ అంటే బై ది రిమైండర్ థియరం, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు f of x. దట్ మీన్స్ f of -1. ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి f of -1 ఈజ్ ఈక్వల్ టు 0. అదే విధంగా ఇది బై ది రిమైండర్ థియరం, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు f of x. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు f of 1. ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి f of 1 ఈజ్ ఈక్వల్ టు 0. అదే రాసుకుందాం. బై ది రిమైండర్ థియరం, remainder is equal to f of -1 comma f of 1. మరి ఫ్యాక్టర్ అన్నారు కదా కాబట్టి అదే రాసుకున్నాం. ఇట్స్ ఎ ఫ్యాక్టర్. దట్ మీన్స్ f of 1 is equal to 0. f of 1 సంగతి చూద్దాం, ఆ తర్వాత f of -1 సంగతి చూద్దాం. మరి f of 1 0. x ఉన్న ప్రతి చోట కూడా 1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే a into 1 whole power 4 plus b into 1 cube plus c into 1 square plus d into 1 plus e is equal to 0. స్టూడెంట్స్ గమనించారా? x ఉన్న ప్రతి చోట కూడా 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. a into 1 power 4 plus b into 1 cube plus c into 1 square plus d into 1 plus e. ఇది f of 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా, వేసుకుందాం. సింప్లిఫై చేద్దాం. a into 1 power 4 means 1 into 1 into 1 into 1. 1 into 1, 1, 1 into 1, 1. ఎన్ని 1 అయినా 1 ప్లస్ b into 1 whole cube. 1 into 1 into 1, 1 plus c into 1 square. 1 into 1, 1 plus d 1s are d plus e is equal to 0. That means a into 1 a plus b into 1 b plus c into 1 c plus d plus e is equal to 0. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేసాం? f of 1 is equal to 0 చేసాం. మరి ఇంకోటి ఉంది కదా f of -1, అవునా కదా? మరి దాని సంగతి కూడా చూద్దాం. f of -1 is equal to 0 అంటే x ఉన్న ప్రతి చోట కూడా -1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, a into -1 whole power 4 plus b into -1 whole cube plus c into -1 whole square plus d into -1 plus e. f of -1, x ఉన్న ప్రతి చోట కూడా -1 అంటే a into -1 whole power 4 plus b into -1 whole cube plus c into -1 whole square plus d into -1 plus e. f of -1 అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేద్దాం.
a into minus 1 whole power 4. Minus 1 whole power 4. That means minus 1 ని 4 times చేసుకుందాం. Minus into minus plus, plus into minus minus, minus into minus plus, 1 ones are 1. ఓకేనా? minus 1 whole power 4 అంటే plus 1 plus b into minus 1 whole cube అంటే minus 1 ని 3 times చేసుకోండి. minus into minus plus, plus into minus minus, 1 ones are 1. minus 1 whole cube అంటే minus 1 వచ్చింది plus c into minus 1 whole square, minus 1 into minus 1, minus into minus plus, 1 ones are 1 plus 1. d into minus 1. సరే అదే రాసుకుందాం. d into minus 1 plus e is equal to 0. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. a into 1 a plus into minus minus, b ones are b plus c ones are c plus into minus minus, d ones are d plus e is equal to 0. ఓకేనా? నెక్స్ట్ మైనస్ బిని అవతల తీసుకెళ్దాం. మైనస్ డిని కూడా అవతల తీసుకెళ్దాం. మైనస్లు ఉన్నాయిగా, ఎందుకు అవతల పక్క? మైనస్ బి అవతలకి వెళ్తే ప్లస్ బి, మైనస్ డి అవతలకి వెళ్తే ప్లస్ డి. మైనస్ ఉన్న వాటన్నిటిని నెట్టేద్దాం. కాబట్టి ఏ అంటే ఏనే ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిని జాగ్రత్తగా అవతల తీసుకెళ్దాం. ప్లస్ బి అయింది. మైనస్ డిని కూడా అదే జాగ్రత్తగా తీసుకెళ్దాం. ప్లస్ డి అయింది. ఓకేనా? దీంతో మనకి సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ లో సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ 2 in 1. ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. అసలు 1 ఏంటి చూడండి. a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. మరి ఇప్పుడు a ప్లస్ c ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ d కదా. ఇదిగోండి a c e, ఈ మూడిటి బదులుగా b ప్లస్ d రాస్తున్నా. స్టూడెంట్స్ గమనించారా? సెకండ్ ఈక్వేషన్ లో ఈ మూడు బదులుగా b ప్లస్ d వచ్చింది కదా. కాబట్టి a ప్లస్ c ప్లస్ e, ఈ మూడిటి బదులుగా b ప్లస్ d రాశా. ఇంకేం మిగిలి ఉన్నాయి? b ఉంది, d ఉంది, అదే రాద్దాం. ప్లస్ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0. గమనించారా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెకండ్ ఈక్వేషన్ లో ఈ మూడిటి బదులుగా b ప్లస్ d ఉంది కాబట్టి అదే రాసుకున్నాం. మూడిటి బదులుగా b ప్లస్ d రాసుకున్నాం. ఈ మిగిలిన b ప్లస్ d మామూలే కదా. సరే ఏమున్నాయి ఇక్కడ? 1b 2b, మొత్తం ఎన్ని బీలు ఉన్నాయి? 2b ప్లస్ 1d 1d, మొత్తం 2d ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఎంత కామన్ తీద్దాం? ఎస్ 2 ఉంది కదా, 2 కామన్ తీద్దాం. దీంట్లో 2 కామన్ తీస్తే b ఒక్కటే మిగిలింది ప్లస్ ఆల్రెడీ 2 కామన్ తీసాం, d ఒక్కటే మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 0. 2ను కూడా నెట్టేద్దాం. 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. అంటే b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0/2. 2 అనేది అవతల మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది. b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు మరి 0/2 అంటే 0. స్టూడెంట్స్ గమనించారా? మనకి ఏం అడిగారు? a ప్లస్ c ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ d అంటే a ప్లస్ c ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0 అడిగారు, b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 అడిగారు. మనకు రెండు వచ్చేసినాయి కదా. ఇదిగోండి, ఇది ఒకటోది వచ్చింది, ఇది రెండోది వచ్చింది. స్టూడెంట్స్ మీరు గమనిస్తే కనుక మల్టిప్లికేషన్ కొంచెం జాగ్రత్త. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ గుర్తుపెట్టుకోండి. దీంతో మనకి
సిక్స్త్ క్వశ్చన్ కంప్లీట్ అయింది.